ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానము కొరకు మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొనియున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. చేసుకున్న వాడికి చేసుకున్నంత అనే నానుడిని మీరు వినే ఉంటారు. చాలాసార్లు మనం చేసిన పనుల యొక్క ఫలాన్నే మనం అనుభవిస్తాం. ఆ పనులు మన బాల్యంలో చేసిన పనులు కావచ్చు, యవ్వనంలో చేసిన పనులు కావచ్చు. వాటి ఫలమే నేటి మన పరిస్థితి. ఒక చిన్న గ్రామంలో ఒక తెలివైన వృద్ధుడు నివసించేవాడంట. ప్రతిరోజు అతని సలహా కొరకు లేక అతని మార్గదర్శకత్వం కొరకు చాలామంది అతని దగ్గరకు వచ్చి తమ సమస్యలను చెప్పుకొని ఆ వృద్ధుని యొక్క సలహా తీసుకొని వెళ్తూ ఉండేవారంట. ఒకరోజు ఒక యవనస్తునికి ఆ వృద్ధుని ఎలాగైనా సరే తన యొక్క చిక్కు ప్రశ్నలతో ఇరికించాలి అని అనుకుని బాగా ఆలోచించి అడవిలోనికి వెళ్ళి పిచ్చుక గూళ్లను వెతికి ఆ పిచ్చుక గూళ్లలోని చిన్న పిచ్చుక పిల్లను పట్టుకొచ్చాడు. ఆ చిన్న పిచ్చుక పిల్లను పట్టుకొని తన గుప్పిలలో దాచిపెట్టి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్ళి ఇలా అడగాలనుకున్నాడు, నా చేతిలో ఉన్నది ఏమిటి అని. ఆ వృద్ధుడు చెప్పలేకపోతే ఆ విషయాన్ని బట్టి ఆ వృద్ధుణ్ణి నిందించాలనుకున్నాడు. ఆ వృద్ధుడు తెలివైన వాడు గనక నీ గుప్పిలిలో పిచ్చుక ఉన్నది అని చెప్తే అది చనిపోయిందా బ్రతికిందా అని అడగాలనుకున్నాడు. ఒకవేళ ఆ వృద్ధుడు అది బ్రతికింది అని చెబితే దానిని తన గుప్పిలతో నలిపేసి చచ్చిపోయింది అని చూపించాలనుకున్నాడు. ఒకవేళ ఆ వృద్ధుడు అది చనిపోయింది అని చెబితే బ్రతికిన పిచ్చుక పిల్లను చూపించి మీ జవాబు తప్పు అని చెప్పాలనుకున్నాడు. సరే, మొత్తం మీద అడవికెళ్ళాడు. చిన్న పక్షి పిల్లను తెచ్చాడు, తన గుప్పిల్లో మూసాడు. మూసిన తర్వాత ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి నా చేతిలో ఏముందో చెప్పుకోండి అని అడిగాడు. ఇతని వాలకం చూసి ఇతని యొక్క షర్ట్కి అంటుకున్న మరకలు, పక్షి ఈకలను, ఆ పిచ్చుక గూడుకు సంబంధించిన పీచును చూచి నీ చేతిలో పిచ్చుక పిల్ల ఉన్నది అని చెప్పేశాడు ఆ వృద్ధుడు. వెంటనే ఆ వృద్ధుని ఇరికించటానికి తాను సిద్ధపరుచుకున్న రెండవ ప్రశ్నను సంధించాడు. అది బ్రతికినదా అది చనిపోయినదా అని మరలా ప్రశ్నించాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఆ యువకుడి కళ్ళల్లోనికి చూస్తూ మృదు స్వరముతో, ఆ పక్షి పిల్ల బ్రతకటం లేదా చనిపోవటం అనేది నీ చేతుల్లోనే ఉంది బిడ్డ అని చెప్పాడు. ప్రియులారా, ఈ కథలోని వాస్తవాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి మనం తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిందే. నువ్వు ఏర్పరచుకున్న స్నేహితుల వల్ల నీవి స్థితిలో ఉన్నావు. నువ్వు ఏర్పరచుకున్న నీ జీవిత భాగస్వామి వల్ల నీవి స్థితిలో ఉన్నావు. అలాగే ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు మన భవిష్యత్తును కూడా అలాగే నిర్దేశిస్తాయి. కయీను దేశదిమ్మరిగా తిరిగాడు. కారణము అతడు తన తమ్ముణ్ణి చంపడమే. అలాగే సంసోను ఫిలిష్తీయుల చేతికి చిక్కాడు. కారణము దెలీలా చెంతకు చేరటం. ఇలాగ బైబిల్ గ్రంథంలో ఆద్యంతము కూడా వారి వారి పనులను బట్టి ఫలితాన్ని అనుభవించిన వ్యక్తులను మనం చూస్తాం. అలాగే దేవుడు కూడా మన క్రియలను బట్టియే మనకు జీతాన్ని ఇవ్వటానికి వస్తాను అని చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకొని ఈ చిన్న సందేశాన్ని ముగించుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చెప్పున ప్రతి వాని కిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. గనుక మన క్రియ చెప్పునే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. మన క్రియలు మంచివైతే మంచి జీతాన్ని పొందుతాం. మన క్రియలు చెడ్డవైతే ఆ క్రియలకు సంబంధించిన ఫలాన్ని మనం నిత్యత్వంలో అనుభవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా చేతి పనులను బట్టియే మా భవిష్యత్తు ఉంటుంది అని ఈ చిన్న సందేశం ద్వారా మాతో మాట్లాడాం. మేమందరము మా చేతి పనులను బట్టి మేము జాగ్రత్త కలిగి జీవించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.